బిగ్ డిబేట్ కు స్వాగతం. గడిచిన వారం రోజులుగా నలుగుతున్న నాగరాజు వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కొచ్చింది. ఆయన్ని ధైర్యం చేసి ఏపీ పోలీసులు సిట్ మొత్తానికి నిన్న అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేసింది. సో ఒక నెల రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎలా మిస్ అయింది? ఆధారాలు ఏవీ లేవు ఇక్కడ. ఆయన మీదేమో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రేపు పొద్దున కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఆధారాల గురించి మాట్లాడుతుంది. 29వ తేదీ వరకు మనం కూడా హైకోర్టు ప్రభుత్వం మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు హాజరుపరచమంది. ఒకవేళ పోలీసులు టార్చర్కి భయపడి అతను ఎక్కడికైనా పారిపోయి ఉంటే 29వ తేదీ రావచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో దాన్ని మనం మిస్ చేయలేం, దాన్ని రూల్ అవుట్ చేయలేం, డిస్మిస్ చేయలేం. సో ఈ క్రమంలో అప్పటిదాకా మిస్సింగ్ కేసుగానే పరిగణలోకి తీసుకుంటే మరి హత్యాయత్నం కేసు ఆయన మీద ఎందుకు పెట్టారు? అండ్ ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద పెట్టకుండా కేవలం ఆయన ఒక్కరి మీద ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద కనుక పెడితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ స్టేషన్ మీద బిర్యానీ తినిపించినారని ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద పెట్టినందుకు అందరూ సస్పెండ్ అయిపోయారు. మరి అలాంటప్పుడు ఇలాంటిదే ఇక్కడ కూడా పెట్టుంటే అసలు ఆ సమయంలో విధుల్లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, మేము అక్కడ లేము, జరిగింది ఇదని చెప్పే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకున్నది పోలీస్ డిపార్ట్మెంట్? ఎవరిని కాపాడటానికి తప్పెవరిది, తప్పించేది ఎవరిని? ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. అసలు ఈ వ్యవహారంతో నాగరాజుకి సంబంధం లేదు. ఆయన అది టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఆధ్వర్యంలో జరిగింది. టాస్క్ ఫోర్స్ కంప్లీట్గా పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నడిచేది. వాళ్ళు ఎవరికి ఆన్సరబుల్ కాదు, జమేదారీ కాదు. మరి అంటప్పుడు సిఐ నాగరాజ్ పేరు ఎందుకు వాడేశారు? ఆల్రెడీ ఆయన ఖాతాలో ఒక 100-150 ఇలాంటి విధుల్లో నిర్లక్ష్యం వహించిన నేరాల జాబితా ఉందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి దాంట్లో ఇస్తే అందులో కొట్టుకుపోతుందని భావించారా? నాగరాజు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు రావాలి. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సురేంద్ర నాయుడు గారు. జనసేన అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ గారు, చాలా రోజులైంది వేణుగోపాల్ గారు. అండ్ అలాగే మొయినుద్దీన్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. అండ్ మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, చాలా ట్విస్టులు ఉన్నాయండి ఇందులో. మీకు ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అబ్బాయి మిస్సింగ్, సరే మిస్ అయిన తర్వాత ఏమో సిఐ గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. సస్పెన్షన్ వరకు అంటే విధుల్లో నిర్లక్ష్యం కాబట్టి సస్పెన్షన్, ఎందుకంటే ఆయన కస్టడీలో ఆ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న వ్యక్తి మిస్ అయ్యాడు కాబట్టి మిస్సింగ్ కేసు, విధుల్లో నిర్లక్ష్యం, సస్పెన్షన్. హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? అండ్ నిన్న ఆయన చూసారా, ఆయనకి అంత అపారమైన మద్దతు. అంటే జనహృదయాన్ని చూరగొన్నాడు నాగరాజు. ఒక రకంగా చూస్తే ఆయన ఇంటి దగ్గర చాలామంది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసి నాగరాజుని అరెస్ట్ చేయదు. ఇది మనం ఎప్పుడో చూసాం గతంలో. ఒకసారి తెన్నేటి కృష్ణప్రసాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు విజయవాడలో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఇలాగే అప్రోర్ వచ్చింది. అప్పుడు ఈ సోషల్ మీడియాలు ఇంత అడావిడి లేదు కాబట్టి పేపర్లు చదివేవాళ్ళం. అండ్ చాలా ఇద్దరు సురేంద్ర బాబు గారు, విజయవాడ పోలీస్ కమిషనర్, రౌడీ షీట్లను రాళ్లతో కొట్టి చంపడున్నారు. అప్పట్లో పెద్ద సంచలనం అయింది. ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇదే రకంగా. అలాంటిది ఒక సిఐ స్థాయి అధికారికి కూడా ఇంత అపూర్వమైన ప్రజాస్పందన వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. సురేంద్ర నాయుడు గారు, మీరేమంటారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. వాసుదేవన్ గారు, నేను కొంతసేపు పార్టీని పక్కన పెట్టిన ఆ వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే సమాజంలో చీడ పురుగులు అనేటివి ఉంటాయి. ఆ సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని ఏరి పక్కన పారేయాల్సినటువంటి బాధ్యత మీలాంటి జర్నలిస్టుల మీద, మాలాంటి నాయకుల మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంటది. ఇప్పుడు ఈయనేమన్నా స్వతంత్ర సమరయోధుడా అండి? వాసుదేవన్ గారు, నేను అడుగుతున్నా, ఎవరి గురించి మీరు మాట్లాడేది? అదే డెత్ అయినాడు, మిస్సింగ్ అండి. డెత్ అనే మాట నేను అంగీకరించను. 29వ తారీఖు వరకు మిస్సింగ్ కింద లెక్క. కృష్ణ, అతని పేరేంటి పేరు? సాయికృష్ణ, గాదే సాయికృష్ణ మిస్ అయ్యాడు అన్నారు కదా. అతనేమన్నా స్వతంత్ర సమరంలో పోరాటం చేసి తెర్ర దొరలను ఎదిరించి నిలబడి గుండెలు అడ్డుపెట్టి నిలబడినటువంటి ఒక హీరోదాసుడా? ఆయన గురించి ఇంత రాద్ధాంతం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. వాసుదేవన్ గారు, నేను అడుగుతా, ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ సీఎం. యోగి ఆదిత్యనాథ్ అక్కడ రౌడీ సీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని, సంఘ విద్రోహ శక్తుల మీద విరుచుకుపడ్డాడు. బ్రాహ్మిన్స్ అక్కడ
కులాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అక్కడ చాలా మంది బ్రాహ్మణ్ సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రౌడీ సీటర్లుగా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరి మీద విరుచుకుపడ్డాడు. ఎందుకు విరుచుకుపడ్డాడు? రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, క్షీణిస్తున్నాయి, ఈ విధంగా ఉంటే రాష్ట్రాల్లో పరిస్థితులు ఇబ్బందిగా ఉంటుందని విరుచుకుపడ్డాడు. అక్కడ ఎవడో వచ్చి ర్యాలీ చేయలేదే. ఈయన స్వయాన యూపీ సీఎం ఛత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఛత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మా బ్రాహ్మణ్స్ మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ర్యాలీలు చేయాలా, నిరసన చేయాలి కదా, ఢిల్లీలో వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి కదా, లేదంటే యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందర నిరసనలో ధర్నా చేయగలరా? ఒక పద్ధతి పాడు ఉన్నది. కులానికి ఆపాదిస్తారు. ఎందుకంటే ఒక దొంగని, దోపిడీదారుణ్ణి, ఒక 100 కేసులు ఉన్నాయి అతని మీద, అతని మీ కులానికి ఆపాదిస్తారేంది నాకు అర్థం కాల. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే కులము, మతము ఇవి అవసరమా? వాగ్దేవన్ గారు, నేను అడుగుతా, ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా ఉమేష్ చంద్ర IPS సింహ స్వప్నం ఇదే కడప జిల్లాలో పనిచేశారు. అలాంటి అదేవిధంగా సురేంద్ర బాబు మీరు చెప్పినట్టు రాళ్ళతో కొట్టండి అన్నాడంటే ఎందుకు కొట్టాలన్నారు? అందరిని కొట్టమన్నారా? వాసుదేవన్ గారు మిమ్మల్ని ఏమైనా కొట్టమన్నారు? నన్ను ఏమైనా కొట్టమన్నారా? లేకపోతే పెద్దలు విశ్లేషకులు మస్తారావుని ఏమన్నా కొట్టమన్నారా? రాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కొట్టమని చెప్పినారు. సంఘ విద్రోహ శక్తులు ఆ విధంగా పెట్టేయకపోతే ఈ సంఘంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? అందుకే కదా కొట్టమన్నారు. ఈ రోజు అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు ఎంతమంది నిరసన తెలిపారు ప్రజలందరూ. ఈరోజు నాగరాజుని కూడా అండి కృష్ణలంక బొమ్మని చెప్పండి. వాసుదేవన్ గారు, నేను అడుగుతా, మన ప్యానల్లో ఉండే వాళ్ళందరూ కలుస్తాం, మన 99 ఛానల్ తీసుకెళ్తాం సాక్షిగా, కృష్ణలంకలో ప్రతి ఇంటికి వెళ్దాం. నాగరాజు గారు అక్కడ PS పరిధిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంత మేలు జరిగింది, అక్కడ రౌడీ సీటర్లు తోక ముడిశారా లేదా అనేది ప్రజాభిప్రాయం సేకరిస్తాం. ఎందుకండి కులాన్ని ముందుకు తీసుకొస్తారు? ఎందుకు కులాన్ని ముందుకు తీసుకొస్తారు? మతాన్ని ముందుకు తీసుకొస్తారు? వాసుదేవన్ గారు, కసప్ ఒకడు ఉన్నాడు కదా, బొంబాయిలో దాడులు జరిగితే కసప్ ఉన్నాడు చూడండి, ఆ కసపు కూడా అడ్డం పడేటట్టున్నారు వీళ్ళు. కసపు కూడా మావాడే, కసపును శిక్షించద్దండి, మా కులానికి మా మతానికి సంబంధించిన వాడు అని కూడా మాట్లాడేటట్టున్నారు వీళ్ళని వదిలేస్తే. ఇది కరెక్టా? మీరు కూడా ప్రభుత్వం కూడా సురేంద్ర నాయుడు గారు ప్రభుత్వం కూడా మొహమాటాలు వదిలేయాలి కదా. యోగి ఆదిత్యనాథ్ లాగా ఎందుకు వ్యవహరించట్లేదు? ఏం మొహమాటాలు వస్తున్నాయి? నేనేమంటున్నా అంటే, నేను బాధతో చెప్తున్నా, ఇలాంటి వాటి మీద ఉప్పు పాదం పెట్టాలా? ఏదైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పెట్టాడో బుల్డోజర్ పెట్టాలండి. ఎవడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే జనజీవన స్రవంతిలో కలవకుండా జనాలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద బాబు గారు బుల్డోజర్ పెట్టాలి. బుల్డోజర్, వాడి ఇంటికి బుల్డోజర్ పోవాలి. బుల్డోజర్ పోతే అప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించుకున్నా ఉంటాయి. మనం ఈ విధంగా చూసి చూడనట్టు ఆ కులం వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ కులం వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ మతమాడు ఏమనుకుంటాడేమో, ఆ మతమాడు ఏమనుకుంటాడేమో అంటే రేపు కసపు లాంటి వాళ్ళు ఇంకొకరిని తీసుకొస్తారు. కసపు లాంటి వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి కోత కోసేస్తారు. అప్పుడు కూడా మనం ఇలానే ఉంటామా? వీడు చేసుకుంటా పోతారండి, గంజాయి ట్యాక్సీలు వస్తారండి, రోడ్డు మీద రప్ప అనేసి గొడ్డలు ఎత్తుకొని తిరుగుతారండి, కత్తులు ఎత్తుకొని తిరుగుతారండి. తిరిగితే మనం వదిలేస్తాం కులాన్ని చూసి, మతాన్ని చూసి. ఎందుకు కులాన్ని ఆపాదిస్తున్నారు? ఇప్పుడు అతను మిస్ అయిన క్యాండిడేట్ ఏ కులవతనైనా కానీ, ఏ మతమతనైనా కానీ, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు అతను ఆ విధంగా జరిగింది ఇవన్నీ సురేంద్ర నాయుడు గారు వ్యక్తిగత అభిప్రాయాలా, తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలా అనేది ఆలోచించాలి కదా సురేంద్ర నాయుడు గారు? ఇవన్నీ సురేంద్ర నాయుడు గారి వ్యక్తిగత అభిప్రాయాలా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అభిప్రాయాలా? అదే నేను ముందుగా ఒక మాట చెప్పా, నా పార్టీ అభిప్రాయము సెకండ్ ఒపీనియన్ లో చెప్తా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, ఒకసారి వ్యక్తిగత అభిప్రాయంగా తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గర ఫైనల్ గా నేనేమంటానంటే,
ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా ఉందండి, కులాలని మతాలని వర్గాలని ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా లేకుండా ప్రతిదానికి ఎవడో ఒకడు తెచ్చాడనుకోండి, లేదు ఎవడో ఒకడు మిస్ అయ్యాడు అనుకోండి, వారి కులాన్ని మతాన్ని ఆపాదిస్తే చాలా ఇబ్బందులు. అందుకనే నేను బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ రావాలండి. ఎవడైతే సంఘ విద్రోహ శక్తి ఉన్నాడో వాడి ఇంటి ముందుకు మరుస రోజు బుల్డోజర్ వెళ్తే అన్ని సెట్ అయిపోతాయి, లేకపోతే సెట్ కావు. రైట్ అండి, ఒకసారి తిరుపతి వేణుగోపాల్ గారి దగ్గర కన్నా మళ్ళీ వస్తాను. ఎందుకంటే అంత వెన్నులా వస్తా ఉంది, అదేమన్నా రాజకీయ నాయకుడు ఆయన ఏమన్నా రైట్ ఒక నాగరాజు గారి సిఐ రాజకీయ నాయకుడు ఏం కాదు కదా. సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ రెండో విడతలో మాట్లాడుతున్నారు కానీ ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆఫీసర్ మనకు ఉండాలని ఎందుకు చెప్తున్నారు? రైట్, ఎందుకు చెప్తున్నారు? ఆయన మంచి చేశాడనే కదా. మళ్ళీ వద్దాం, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వేణుగోపాల్ గారు ఏంటి సార్ ఈ కులం గోలు ఎందుకండి? ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు? మీ నాయకుడు మీ అధినేత వచ్చి ఆయన కులానికి మతానికి అబవ్ వెళ్ళిపోయారు. ఆయన హైలీ ఎస్టీమ్డ్ క్యారెక్టర్, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక నాయకుడు. ఆయన ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఆ కులం గురించి ఆయన అసలు రెస్పాండ్ కాకూడదు, అవసరం లేదు. మీకేదైనా దిశానిర్దేశం చేసుకుంటే చేసుకోండి. బట్ ఆయన మాటల్ని ఎందుకో మీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదనే బాధ, వేదన కాకినాడలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సరే, ఆ క్రిమినల్ అనే అతను ఎవరు? గాదె సాయికృష్ణ క్రిమినల్, అతను కాపు సామాజిక వర్గం. మీరెందుకు భుజాలు తడువుకొని ఇప్పుడు దాని గురించి పదే మాట్లాడాల్సిన నెసెసిటీ? వైసీపీ వాళ్ళు అంటారండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అంటారు, అవసరమా? అది దాని గురించి ప్రస్తావన చేసి మిమ్మల్ని మీరు బిలిటిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన వ్యక్తిత్వం వేరు, ఆయన కులాలకి మతాలకి అతీతంగా ఎదిగిన నాయకుడు. మీకు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు, మీకు తెలిసే ఉంటుంది. మైకేల్ జాక్సన్ తర్వాత అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. ఆయన ఇలాంటి అంశాల్లో మరి ఎందుకని అంటే ఆయన ఆవేదన, గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన దృష్ట్యా అలా మాట్లాడి ఉండొచ్చేమో కానీ. అండ్ ఇంకోటి తాపకి నేనే హోమ్ మినిస్టర్ అయితే గనక అవసరం లేదు కదా. హోమ్ మినిస్టర్ ఉన్నారు, వారు చూస్తారు, వారికి కేటాయించిన విధులు ప్రకారం వారు పోతారు, సీఎం గారు చెప్తారు, వెళ్తారు. ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్. నేను సీఎం గారికి కూడా చెప్పను, అది దట్ ఈస్ అప్ టు యూ. మీరు క్యాబినెట్లో మాట్లాడుకోండి. బయట ఇలాంటివన్నీ మాట్లాడడం ద్వారా రాంగ్ సిగ్నల్ వెళ్ళటం లేదా? ఆయన అసలు ఆయన్ని కులం దృష్టి ఎవరు చూడరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ని కులానికి మతానికి అతీతంగా ఎవరో ఒక క్రిమినల్ కోసం వచ్చి ఆయన నిలబడి మాట్లాడాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు. 100% దాన్ని నేను సమర్థిస్తాను. మాట్లాడచ్చండి, మిమ్మల్ని అడిగేది. మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 90 ప్రేక్షకులందరికీ శుభోదయం, నమస్కారం. వాసుదేవన్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒక సభ పెట్టుకునేసి పవన్ కళ్యాణ్ దుర్భాషలాడుతూ పవన్ కళ్యాణ్ కులానికి ద్రోహం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బుధాలం వస్తున్నాడు, బానిస బతుకుతున్నాడు అని చెప్పి పదే ఏదైతే కాపులు ఏదైతే ముఖ్య నేతలందరూ ఒక సమావేశం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేసినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పకపోతే వీళ్ళు మరీ పిట్టిపోయకపోతున్నారు. మీ నాయకత్వం చెప్పండి సార్. ప్రతిదానికి ఆయన ఎందుకు లాగుతారు? మీ నాయకత్వం అదే కదా ఆయన చెప్పింది, మీ నాయకత్వం చెప్పాలి. ప్రతిదానికి అధినేత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాం? మేము మాట్లాడుతున్నాం వాద్యం గారు, మా వంతు మేము ఆయన ఎందుకు ఈ రుచిలోకి లాగుతారు? మాట్లాడుతున్నాం. ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వచ్చి పాలు పంచుకోవాలి. నేను ఒక్కడికే కాదు బాధ్యత ఉండేది, మీకు అందరూ కూడా బాధ్యత ఉంది, నేనే అన్నిటికి వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏదైతే వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని, వివిధ హోదాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా స్పందించండి మీరందరూ, నేనే కదా అన్నిటికి స్పందించేది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఏమవుతుందంటే గంజా అమ్మేవాడైనా, లేదా రౌడీ షీటర్ అయినా, లేదా ఫోక్సో కేసులున్నా, వాడు మర్డర్ చేస్తా ఉన్నా, కులం గారి బలియోడు అయితే వాటిపైన ఏం కేసులు ఉండకూడదు. వాటిపైన కేసులు ఉంటే దానికి బాధ్యత పవన్ కళ్యాణే చెప్పాలి, దానికి పవన్ కళ్యాణే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ కులం వాడికి ఏదైతే సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణే కాపుగా అయ్యాలి. వాడు మర్డర్ చేసినా, వాడు మానభంగాలు చేసినా, వాడు ఇంకోటి చేసినా ఏం వాటిపైన ఈగ వాడకూడదు. ఈగ వాడితే వైఎస్ఆర్సీపీలో ఉండే బాధితులందరూ కలిసి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకునేసి, జగన్మోహన్ రెడ్డి గారిని బుధాలు వేసుకునేసి
ఏదైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అంటే వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిస బతకొచ్చు, జగన్మోహన్ రెడ్డికి భుజాలు మోయొచ్చు. పవన్ కళ్యాణ్ ఏదైతే సొంతంగా వచ్చినప్పుడు వీళ్ళంతా వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలే. ఆ రోజు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండి పవన్ కళ్యాణ్ మాత్రం నువ్వు చంద్రబాబు నాయుడికి బానిస బతకొద్దు, చంద్రబాబు నాయుడికి అది చేయొద్దు అని చెప్పి విమర్శిస్తారు. ఇంకా అలాంటప్పుడు చుప్పుతో కొట్టిన సమాధానం చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారు. అయ్యా నా కులం ఏదైతే సాయి కృష్ణ వాడు బలిజోడే, సి నాగరాజు బలిజోడే. సి నాగరాజ్కి సపోర్ట్ చేయాల, అదే విధంగా ఏదైతే దోషిగా ఉన్న సాయి కృష్ణకి సపోర్ట్ చేయాల. ఈరోజు నా కులంతో పని లేదు, మతాలతో పని లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి జరుగుతాయి. ఒక మానభంగం చేసేవాడు, ఒక గంజాయి అమ్మేవాడు, వాడు నన్ను సపోర్ట్ చేయమంటారని చెప్పి మొఖాన్ని అడిగాడు. వీళ్ళు కాకపోతే సిగ్గు మానం లేకపోతే రాష్ట్రంలో 5 కోట్ల మంది వీళ్ళు మొఖాన్ని ఉంటున్నారు. ఏదో స్వతంత్ర సమరయోధుడైనట్టు, లేదు సమాజాన్ని ఉద్ధరించేవాడైనట్టు, వాడేదో మంటరో లేకపోతే అఫ్కానెట్టో ఏదో జరిగితే వాడిని ఫ్లెక్సీలంతా రాష్ట్రం అంతా తీసుకుని వాడి గురించి దీక్షలు ధర్నాలు చేయడము ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎక్కడికి దిగజారిపోతుంది ఈ వైఎస్ఆర్ పార్టీ? ఏం చేస్తుంది? వాళ్ళ గురించి మీరు బెంగెట్టుకోకండి, కానీ ఏమండి వాళ్ళ గురించి మీరు బెంగెట్టుకోకండి, వాళ్ళ నాయకుడు వాళ్ళని చూసుకోండి. నేను అనేది ఏంటంటే మీ నాయకుడు వీటన్నిటిని అధిగమించి ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినాడు. ఆయన అసలు ఆ కులమే వద్దని చెప్పి మొత్తుకుంటుంటే మళ్ళీ ఆయన ఎందుకు ఇందులోకి ఇలా ఎవరో పెట్టుకున్నారండి? 25-30 మంది పెట్టుకున్నారు, ఒక నిమిషం 25-30 మంది సమావేశం పెట్టుకున్నారు. మీకు అసలు నాకు కాపు కులం ఓట్లు అక్కర్లేదు ఉన్నాడు కదా ఆయన. ఎందుకు మీరెందుకు బెంగ పెట్టేసుకుంటారు దాని మీద? ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ఆయన అందరి మనిషి అండి, ఒక కులానికి చెందిన మనిషి కాదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఒక కులం వేస్తే కనీసం కార్పొరేటర్ కూడా కాలేదు. ఒకే కులం ఓట్లేసి కార్పొరేటర్ అయిపోతారా? లేదా ఒకే కులం ఓట్లేసి ఎమ్మెల్యే అయిపోతాడా? లేదా ఒకే కులం ఓట్లేసి ప్రభుత్వం వచ్చేస్తుందా? కాదు. ఈ రోజు సమాజంలో ఏదైతే ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క సామాజిక వర్గం వచ్చి ఓట్లేస్తేనే పదవులు వస్తాయి, పరిపాలించగలుగుతాం. ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే ఈ కులానికి ఎగ్జామ్షన్ ఆ కులానికి ఎగ్జామ్షన్ ఇస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం కంట్రోల్ చేస్తారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? వాడు రౌడీ షీట్లు, పోలీసులు వాటి పైన చర్య తీసుకున్నారు. వాడు బతికాడు, చచ్చాడు, దాని తర్వాత మనం చూద్దాం. అదే సీఏ తప్పు చేస్తే ఖచ్చితంగా అతను కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఆయన కూడా శిక్ష ఉండే. ఈ రోజు నిన్న ఏదైతే హోమ్ మినిస్టర్ కూడా గారు చెప్పారు, మా కులంతో పనిలా మతంతో పనిలా వాడు ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా మేము శిక్షిస్తాం అని చెప్తే పవన్ కళ్యాణ్ వాడికి అడ్డపడలేదే, పవన్ కళ్యాణ్ వాడికి అడ్డపడలేదే ప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే, అదే డాక్టర్ సుధాకర్ గారిని పోలీసులు కాళ్ళు చేతులు కట్టి బొట్లిప్పేసి రోడ్లో లాటరీతో కొట్టినప్పుడు అప్పుడు గుర్తురాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు తప్పిదము. అదేవిధంగా అనంతబాబు డ్రైవర్ ని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి అప్పుడు గుర్తురాలేదా పోలీసు సహకరించినప్పుడు? ఎందుకు ఆ రోజు పోలీసులు వ్యతిరేకించలేదు? ఈ రోజు మాత్రం పోలీసు ఏదైతే తప్పు చేస్తే మాత్రం దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఇది కరెక్టా? సరే, ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మస్తాన్ రావు గారు, 289 మంది క్రిమినల్స్ ని 2017 నుంచి 2026 మధ్య ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం కాల్చి చంపింది. అండ్ అలాగే మొత్తం 11,834 మంది క్రిమినల్స్ తీవ్రంగా గాయపడ్డారు. 34,253 మంది క్రిమినల్స్ ని అరెస్ట్ చేశారు. పోలీస్ క్యాజువాలిటీస్ వచ్చారు. 18 మంది పోలీస్ అధికారులు కావచ్చు, సిబ్బంది వాళ్ళు కూడా మరణించారు. ఈ గొడవల్లో 1852 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఆయన చేయించిన ఎన్కౌంటర్స్ 17,043. అక్కడ లేని ఈ అప్రోడ్ ఇందాక సురేంద్ర నాయుడు గారు హీ హాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్. అక్కడేం బ్రాహ్మణుల రోడ్డు మీదకి రాలేదే, క్షత్రియుల రోడ్డు మీదకి రాలేదే, కాల్చి చంపండి అని దే వెలోడ్. బుల్డోజర్ని పంపిస్తున్న ఏమి బయటికి ఎవరు రావట్లేదే. మనం బుల్డోజర్ల దాకా వెళ్ళక్కర్లా. ఎందుకు ఈ మీమాంస, ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అంటే? రెండోది, నాకు ఒక ప్రధానమైన సందేహం ఏంటంటే ఆయన ఒక్కడి మీదే కేసు ఎందుకు పెట్టారు? 1 month సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, ఆధారాలు లేవు. 29వ తారీఖు కానీ ఒకవేళ అతను నిజంగా ఎక్కడైనా పారిపోయి దాక్కొని ఉంటే హైకోర్టులో వచ్చి హాజరవచ్చు. ఆయన అయ్యా నాకు పోలీసు నుంచి థ్రెట్ ఉంది, అప్పటిదాకా ఆయన మిస్సింగ్ కేసే అని అంటా. నేను డెత్ అనే మాట నేను వాడిను. అనాథ శవాలకి ఏదో 40-50 ఏళ్ళు వేసేసి అక్కడ కాల్చేసామని అక్కడ కేర్ టేకర్ ఉంటాడు కదా శ్మశానం, అతను చెప్తున్నాడు. అండ్ ఏసీపీ
టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో టీము ఈ మొత్తం ఆపరేషన్ క్యారీ అవుట్ చేసిందని ఒక మాట బయటకు వస్తుంది. సిట్టు వాళ్ళని కూడా పిలిపించి విచారిస్తుంది. మధ్యలో నాగరాజు గారి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేసినట్టు, అసలు ఇందులో నాగరాజు గారి ప్రమేయం లేదనే మాట. లేదు కాబట్టే మీరు చూడండి ఎంతమంది ఆయనకు సపోర్ట్గా వస్తున్నారు. అక్కడ విజువల్స్ చూడండి ఒకసారి. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు కూడా అదే ప్రాంతం చెందిన వాళ్ళు. మనం ఇందాక మాట్లాడుకున్న వారు చెప్పారు, సురేంద్ర నాయుడు గారు, నిమ్మగడ్డ సురేంద్ర బాబు గారు, తర్వాత తెన్నేటి కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి అప్రోచ్ వచ్చింది. ఒక కేఎస్ వ్యాస్ విజయవాడ పోలీస్ కమిషనర్, రోజు మనందరం చిన్నప్పుడు ఇది ఆయన ఉన్నప్పుడు, ఒక ఉమేష్ చంద్ర, ఆ స్థాయిలో నాగరాజుకు కూడా మద్దతు వస్తుంది. ఇది కాదని వాస్తవం. నిన్న కేబినెట్లో కూడా ఎవరో మంత్రులు ప్రస్తావన చేశారట, నాగరాజుకున్న మద్దతుని మనం తీసి పారేయలేమని అన్నారట. ఇంకా అధికారికంగా ఎవరు బయటకు వచ్చి చెప్పరు కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఈ క్రమంలో అసలు ఇప్పుడు ఈ కేసు ఎటు వెళ్తోందండి? టాస్క్ ఫోర్స్, ఆ టాస్క్ వెనుక ఉన్న ఫోర్స్ ఎవరు? నేను అడుగుతున్నది ఈ సాయి కృష్ణ అనే అతన్ని టాస్క్ చేయడం వెనక ఉన్న ఫోర్స్, అతన్ని టార్గెట్ చేయడం వెనక ఉన్న ఫోర్స్ ఎవరు? గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా. మీరు ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి చెప్పారు. అక్కడ రౌడీయిజం కానీ గూండాయిజం కానీ అరాచకత్వం ఎలా సాగుతుంది, ఆడపిల్లలు బయటకు వెళ్తే ఏ విధంగా తీసుకెళ్లిపోయి రేపులు చేస్తూ ఉంటారు, చెట్లకు వేలాడదీస్తూ ఉంటారు, లేదంటే ఒక ఇల్లు ఆక్రమించుకోవాలంటే ఏ విధంగా చేస్తారు, అంత రౌడీలు రాజ్యం వెళ్తాం. సో అలాంటి పరిస్థితిలో అక్కడ ఆయన చేపట్టింది సరైన విధానం కావచ్చేమో నాకు తెలియదు. యాక్చువల్ చట్ట వ్యతిరేకమే, కానీ అది కోర్టు కూడా వ్యాఖ్యానించే బుల్డోజర్స్ సంస్కృతి అనేది మనకు మంచిది కాదని చెప్పేది హైకోర్టు, అక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ విధమైన యోగి ఆదిత్యనాథ్ వ్యవహారం సాగించే విధంగా పరిపాలన సాధ్యం కాదు, కుదరదు కూడా. ఉత్తరప్రదేశ్ తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, దానిలో అనుమానం ఏం లేదు. సో చట్ట వ్యతిరేకంగా చేస్తామంటే వెలిగెత్తి చాటే వాళ్ళు ఇక్కడ ప్రతి జిల్లాలో ఉంటారు. వాళ్ళు పోలీసులకు కానీ ఇంకోళ్ళకి కానీ, గోండాలకు కూడా భయపడరు. గోండాలు చేసినా కూడా దానికి వ్యతిరేకంగా కూడా వ్యవహరించే ప్రజలు ఇక్కడ ఉన్నారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ తరహా పాలన ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాదు. అలా ఎవరైనా చేయాలనుకున్నా కూడా కుదిరే పని కూడా కాదు. సో అయితే మనదైన శైలిలో ఇక్కడ కొన్ని రకాలు కూడా జరిగినాయి. ఇక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎవరైతే ఇట్లాంటి ఉన్నారో, పిఎస్ఆర్ ఆంజనేయ గారు ఉన్నప్పుడు, లేకపోతే సురేంద్ర బాబు గారు ఉన్నప్పుడు, అవి ఎన్కౌంటర్ రూపంలో జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దాని మీద ప్రజలు ఇట్లాగే హర్షం వ్యక్తం చేశారు, కానీ అవన్నీ చట్ట వ్యతిరేకం. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారికి సంబంధించి హ్యూమన్ రైట్స్ జాతీయ కమిషన్ నుంచి కూడా ఇట్లా ఎన్కౌంటర్ సంబంధించి నోటీస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు యోగి ఆదిత్యనాథ్ అనేది ఇక్కడ సాధ్యం కాదు. ఒకవేళ అది తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకోదు, ఒప్పుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ యాక్చువల్ గా నాగరాజు గారి మీద కేసు ఎందుకు పెట్టారు? నాగరాజు గారి మీద కాదు, మొత్తం ఎంటైర్ స్టేషన్ లో ఎవరైతే సాయి కృష్ణని వేధింపులకు గురి చేశారంటున్న వారందరికి కూడా ఆరోపణలనే అంటున్నాయి. ఫస్ట్ అబ్జెక్షన్ ఈజ్ దేర్ ఓన్లీ సార్ మస్తానరావు గారు. నా మొదటి అబ్జెక్షన్ అక్కడ అసలు ఆపరేషన్ క్యారీ అవుట్ చేసింది నాగరాజు గారి టీం కాదు, టాస్క్ ఫోర్స్. అదే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే అసలు మార్కాపురం టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ప్రైవేట్ వెహికల్స్ ఎందుకు తెచ్చారు, హోటల్లో ఎందుకు పెట్టారు? కానీ అక్కడ నిన్న విచారణలో మాత్రం ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సాయి కృష్ణ తెచ్చినట్టు అడ్మిట్ అయినట్టుగా అందుకు ఒప్పుకున్నట్టు తెచ్చుండొచ్చు. బట్ టాస్క్ ఫోర్స్ డీల్ చేసింది, టాస్క్ ఫోర్స్ డీల్ చేసింది. నాగరాజు అక్కడ కుర్చీలో కూర్చున్నందుకు బాధ్యులు చేసే పని అయితే స్టేషన్ మొత్తాన్ని బాధ్యులు చేయాలిగా. ఖచ్చితంగా చేయాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి ఎంటైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఆయనే రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన చేయాలి. అదేవిధంగా వేధింపులకి ఎవరైతే గురి చేశారో వాళ్ళు ఏ హోటల్లో పెట్టారని అంటున్నారు కాబట్టి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కానీ న్యాయవాది ఆయన తరపు, సాయికృష్ణ తరపు న్యాయవాది కనకదుర్గ చెప్పిన అన్ని చూస్తే ఇప్పుడు ఏంటంటే సిట్టు ముందు ఒక ప్రధానమైన లక్ష్యం ఉంది. హైకోర్టు ఎదుట జూన్ 29వ తారీఖు బూడి తీసుకొచ్చి పెడతారా, సాయికృష్ణని తీసుకొచ్చి చూపిస్తారా, లేదు సాయికృష్ణ కాదు ఇక్కడ మాకు అదృశ్యంగానే ఉన్నారు, ఇంకా అతను కనపడట్లేదని చెప్తారా? ఈ మూడు ప్రశ్నలు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓ పక్కన శ్మశానంలో ఆ రోజు మే 23వ తారీఖు క్రిమిషన్ జరిగింది అంటున్నారు. అదే సాయికృష్ణ శవమా కాదా, నిజంగానే అదృశ్యం అయిపోయాడా, ఏంది అంటే నాగరాజు గారు యాక్చువల్ గా మీడియా ముందు కానీ లేదంటే ఏదైనా నోరుకుంటే ఇప్పటికే అదంతా అర్థమైపోయేది. ఈ రోజు అంటే నాగరాజు గారి శైలి కూడా నాకైతే ఏంటంటే ఇవాళ పేపర్లు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇవాళ చాలా మంది ఈ లిక్కర్ కేసు కానీ లేకపోతే కార్యాలయాల మీద దాడులు చేసినప్పుడు కానీ, మర్డర్లు చేసినప్పుడు కానీ
డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తెలియదు మర్చిపోయాను గుర్తులేదు, తెలియదు మర్చిపోయాను గుర్తులేదు. నాగరాజు గారు కూడా అదే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వార్తలన్నీ చూసినా కూడా నాకేం గుర్తులేదు, ఎందుకంటే అసలు మీరు సాయికృష్ణ తీసుకొచ్చారా, వేధింపులకు గురి చేశారా, మీ వెనకాల ఎవరున్నారు, దీనికి కేసులు ఏమైనా ఉన్నాయా, ఎందుకు అతన్ని వేధించాల్సి వచ్చింది, అసలు అతను ఏమయ్యాడు అని అంటే ఆయన మౌనం వహించాడు, సరిగా సమాధానం చెప్పట్లేదు అంటుంది. అంటే రాజకీయ అదే ఆయనకి ఇన్ఫార్మల్ డిపార్ట్మెంట్ లో ఆ విధంగా కుదరదు. ఎందుకంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఆయనకి అన్ని అధికారాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్లాగా తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పడానికి ఎక్కడ ఒప్పుకునే సందర్భం ఉండదు. సో ఈ రోజు ఆయన్ని కోర్టులో అటెండ్ చేయించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పోలీస్ కస్టడీలో కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే నాకు తెలియదు ఏంటంటే ఇప్పుడు ఆరోపణలు ఏంటి చూస్తా ఉంటే నాగరాజు గారికి 200 కోట్లు ఉన్నాయని, 25 కోట్లు డీల్ ఏదో కుదిరిందని రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో కానీ రకరకాల పార్టీల నేతలు కానీ కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. నాకైతే విచిత్రంగా ఉంది. నిజంగా నాగరాజు గారు అన్ని 100 కోట్లు సంపాదించుంటే అతను లాస్ట్ 10 సంవత్సరాల్లో అతను అవినీతికి పాల్పడి ఉండాలి, లేదు 25 కోట్ల డీల్ అంటే చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే సాయికృష్ణ లాంటి వ్యక్తి 25 కోట్ల రూపాయల డీల్ అంటే అసలు అతని జీవితం ఎలా ఉంది, వాళ్ళ అమ్మగారి జీవితం ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉంది చూస్తే ఆర్థికంగా ఇవన్నీ చూస్తే చాలా ఫూలిష్ గా ఉంది. రెండోది ఆ నాగరాజు గారికి సంబంధించి ర్యాలీలు నిజమే మీరు అన్నది, సురేంద్ర బాబు గారు కానీ లేదంటే కృష్ణప్రసాద్ గారు కానీ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రౌడీల నుంచి కాపాడి లా అండ్ ఆర్డర్ అంతా కూడా రక్షించారు కాబట్టి, వాళ్ళు ఇళ్ళకెళ్తే బయటికి క్షేమంగా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా నాగరాజు గారికి కూడా అదే ఉండొచ్చు. కృష్ణలంక ఏరియాలో గంజాయి బ్యాచ్ ఉంటారు, బ్లేడ్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరి నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టసాధ్యమైన విషయం. సో అందువల్ల వాళ్ళు అక్కడ అభిమానం చూపుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. సార్ ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కూడా ప్రశ్నించాలి. ఏంటంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి అరండార్పేట పోలీస్ స్టేషన్ లో దిండు దుప్పటి ఇచ్చారని, లేదంటే ఏలూరు దగ్గరికి రాజమండ్రి దగ్గర తీసుకెళ్తుంటే ఏలూరు దగ్గర బిర్యానీ పెట్టారని, ఆ స్టేషన్ లో ఎవరైతే ఉన్నారో 3-4 కానిస్టేబుల్స్ ని ఏఎస్ఐని వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు మరి ఇక్కడ ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నాయి, బూడిద చేశారని అంటా ఉన్నారు. మరి స్టేషన్ లో కేవలం నాగరాజు గారిని మాత్రమే సస్పెండ్ చేసి మిగతా అందరినీ చేయడం, ఒక బిర్యానీ కోసం 4 కానిస్టేబుల్ సస్పెండ్ చేసినప్పుడు ఇంత పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, వాళ్ళ తల్లి ఆరోపిస్తా ఉంది. కొంతమంది లాయర్లు వెళ్ళినప్పుడు కూడా సాయికృష్ణ పోలీస్ స్టేషన్ లో కనపడ్డాడు, ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఏంటి అనే దాని మీద ఒక్క నాగరాజు గారి మీద ఏం చేయటం అనేది కూడా సరైన విధానం కాదు. దాని వెనకాల ఎవరున్నారు? టాస్క్ ఫోర్స్ కు సంబంధించి ఏసీపీ గారు తీసుకొచ్చినప్పుడు మరి పర్యవేక్షించాలి. యాక్చువల్ గా 35 రోజుల పాటు స్టేషన్ లో ఉంచినప్పుడు ఆ స్టేషన్ లో ఉంచారా లేకపోతే అక్కడికి ప్రైవేట్ స్థలంలో తీసుకెళ్లారా అన్నప్పుడు టాస్క్ ఫోర్స్ అనేది అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు మరి మిగతా ఏసీపీ కానీ డీసీపీ కానీ ఆయా స్టేషన్లని అప్పుడప్పుడు తనిఖీ చేయాలి. అసలు ఏంటి, ఏ వారెంట్ తీసుకొచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఏ కేసులో ఉన్నాయి, అతని మీద ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు కోర్టులో అటెండ్ చేయించలేకపోయారు, ఎందుకు వేధింపులకు గురి చేయాల్సి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ఆ డీసీపీ కానీ ఏసీపీ కానీ మిగతా అందరూ కూడా బాధ్యత వహించాలి. కేవలం నాగరాజు గారి మీద ఒక్కడనే కనుక ఏం చేసినట్టే దీని వెనకాల ఏదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, అందుకనే బయటికి రానివ్వట్లేదనే అపవాదు కూడా ప్రభుత్వం మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అధికారుల మీద కూడా దృష్టించాలి. అదేవిధంగా వేధింపులకు గురి చేసిన ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఐ గారు ఉన్నారో ఏదైతే వాళ్ళ తల్లి అడిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నేను మళ్ళీ చెప్తున్నా మస్తాన్ రావు గారు, ఇది టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్యారీ అవుట్ అయిన ఆపరేషన్. ముందర టాస్క్ ఫోర్స్ ని పిలిపించి ఎలా సిట్ చేస్తున్నారు అనుకోండి, పిలిపించి మాట్లాడినట్టున్నారు, అందులో ఒక ఉమెన్ ఆఫీసర్ కూడా ఉన్నారని అంటున్నారు. రెండో అంశం ఏంటంటే తెలంగాణకి చెందిన 2 వెహికల్స్ లో మార్కాపురం వెళ్ళారు. ఆ వెహికల్స్ లో వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు లేదా సిబ్బంది ఎవరు ముందర తీసేస్తే ఇప్పుడు నాగరాజుని ఇక్కడ స్కేప్ గోడ్ చేసే ప్రయత్నం జరుగుతోందనే ఒక బలమైన వాదన అయితే తెరమీద. కులాలు ఇవన్నీ పక్కన పెట్టండి, మన ఆవేశాలు భావోద్వేగాలు ఇవన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే కేసులో నాగరాజుని స్కేప్ గోడ్ చేయబోతున్నారు, ఎవరిని తప్పించడం కోసం ఈయన్ని స్కేప్ గోడ్ చేయబోతున్నారు. అదే ఇప్పుడు తేలాల్సి అసలు ప్రైవేటు వాహనాలు ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది, ఒక సాధారణ రౌడీ షీటర్ ని తరలించడానికి ప్రైవేట్ వాహనాలను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది. అదేవిధంగా హోటల్స్ కి తీసుకెళ్లి అక్కడ కూడా వాళ్ళ ఆరోపణల ప్రకారం చూస్తే హోటల్స్ తీసుకెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొచ్చి చికిత్స చేయించారన్నారు, ఇదే ఎందుకు చేయాలి. ఎక్కడైనా ఒక స్టేషన్ లో అట్లాంటి జరిగితే అతను శ్రోత పడిపోవడం జరిగితే అఫీషియల్ గా స్టేషన్ రికార్డ్స్ పోలీస్ డైరీలో రాసి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్సీ కేసు కూడా అవసరమైతే స్టేషన్ లో ఇతను పడిపోయాడు అనేది కూడా అక్కడ నమోదు చేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు కానీ లేదంటే హోటల్కి తీసుకెళ్ళినట్టు కానీ ఎక్కడ అఫీషియల్ గా లేదు.
ఈ అఫీషియల్ గా లేనిది ఎందుకోసం ఎవరి కోసం అనే అంశాలు కూడా తేలాల్సిన అవసరం ఉంది. జూన్ 29వ తారీఖు నేను చెప్పిన బూడిదిస్తారా, మనిషిని పెడతారా, లేకపోతే మాట మైనుద్దీన్ గారి దగ్గరికి వెళ్దాం. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. మైనుద్దీన్ గారు, మీ పార్టీ నాయకుడు శవాలు లేస్తే గానీ వెళ్ళడు పరామర్శకి, ఒకటి అభియోగం. రెండోది తాపకి కులాలని ప్రస్తావన తీసుకొస్తారు. అవసరమే ఉందండి? క్రిమినల్గా చూడండి, ఆయనకి కులం అనే సెంట్ ఎందుకు క్రిమినల్ కొట్టి చూడాల్సిన సిట్యుయేషన్? ఈ పరామర్శలు ఏంటంటే క్రిమినల్స్ని పరామర్శిస్తారా అని వాళ్ళు అడుగుతున్నారు. సార్ వాసుదేవ్ గారు, మీకు 19 ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలందరూ నమస్కారాలు. పెద్దలు చాలా మాటలు చెప్పారు. వాడు ఒక క్రిమినల్, వాడు సస్తేయమని. వాస్తవం, వాడు వీడు తెచ్చిన తర్వాత ఒక పేదవాడైతే వాడు వీడు ఎన్నేని చెప్పేస్తారు. వాడు క్రిమినల్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిచి వాళ్ళ అమ్మానని మాట్లాడారు? క్రిమినల్, ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అతను వచ్చి క్రిమినల్ చంపేశారు, రౌడీ షీటరు. ఒక సీఎం వాళ్ళ తల్లిదండ్రులు తల్లిని మామని పిలిపించుకొని ఎందుకు మాట్లాడారు? ఏం సర్దుబాటు చేశారు? అమ్మ, మీ కొడుకు బతికే ఉన్నారు, 29 తేదీ నాడు తీసుకొచ్చి కోర్టు హాజరుపరుస్తాము, మీరు రేట్ చేయండి, లేకుంటే మీ ₹1,00,00,000 ఇస్తాము, మీరు నోరు మూసుకుని వెళ్ళిపోతారా లేదా? లేకుంటే నిన్ను కూడా బొక్కలు వేయమంటావా? లేకుంటే వాళ్ళ మామ నవరంగుని కూడా ఇంకోసారి ఎన్కౌంటర్ చేయమంటారా? ఏదో ఒకటి జరిగింది అక్కడ. మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినందువల్ల ఈ కేసు బయటకు వచ్చింది. అంతవరకు ఎవరు పట్టించుకోలేదు. హిబియస్ కార్పస్ వాళ్ళు కోర్టులు వేశారు, అయినా కూడా పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ తల్లికి ఓదార్చిన తర్వాత స్ట్రాంగ్ పోలీసులకు ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చింది. అంతవరకు ఎవరు మాట్లాడలేదు. అయితే ఈ కేసులో సిఐ నాగరాజు ఒక్కరే లేరు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది. ఈ కేసులో కింద నుంచి పై వరకు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నది. ఈ కేసులో కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అనేది సత్యం. దీనికైనా బాధ్యతగా చెప్తున్నా, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్తున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే. ఈరోజు అంటున్నారు వేణుగోపాల్ గారు, వాళ్ళు చంపేస్తే ఏమైంది అదే ఇదని. అయ్యా, మీ కుమారుడు చంపేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను నిరూపణ జరిగిందా? మీరెవరు ఇతరు నేరస్తులు చెప్పేదానికి? అయితే నాగరాజు చాలా మంచోడు, అతనికి జన ప్రవాహం వచ్చేస్తుంది, జనాలందరూ మద్దతుకు వస్తున్నారు. జనాలందరూ మద్దతు వచ్చేది అక్కడ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలే, వేరే జనాలు లేదని నేను బాధ్యతగా చెప్తున్నా. నేను దేనికైనా సిద్ధమే దీనిపైన, ఈ విషయం పైన. ఎందుకంటే తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి వాసు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ 50 లక్షలు ఇస్తాము, నోరు మూసుకుని ఉండండి అన్నారు. ఆ తల్లి ఒప్పుకోలేదు. తర్వాత సామినేని ఉదయభాను గారు వెళ్ళి ఒక టీంని తీసుకువెళ్లారు. ఆమెతో పరామర్శించి అమ్మ, మేము పవన్ కళ్యాణ్ గారు పంపిస్తే వచ్చాము, నోటీస్ పాయింట్ వసుదేవన్ గారు మాట్లాడిన తర్వాత సాయంత్రం అదే టీము ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లే కార్డులు పెట్టుకొని సిఐ నాగరాజుకు మద్దతుగా వచ్చారు. ఎందుకు? ముందు అక్కడికి వెళ్ళారు, అమ్మ మేము వచ్చింది పవన్ కళ్యాణ్ గారి గురించి అని, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారని. మరి ఆ మాట ఎందుకు చెప్పలేదు? వైఎస్ఆర్సీపీ కుల రాజకీయాలు చేస్తుంది, వైఎస్ఆర్సీపీ లేనిపోని మాటలు చెప్తుందని. పత్తిపాడు నారాయణ రెడ్డి చంపినప్పుడు గుర్తు రాలేదు ఈ మాటలు? వినుకొండలో రషీద్ని నది రోడ్డు మీద కొట్టినప్పుడు చంపేసి నరికినప్పుడు అప్పుడు రాలేదు ఈ గుర్తులు? సుగాలి ప్రీతి మీద అధికారంలో వచ్చినప్పుడు అప్పుడు రాలేదు ఈ విషయాలన్నీ బయటికి? మచ్చుమరిలో దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ అమ్మాయి శవం కూడా దొరకలేదు, అప్పుడు రాలేదా మీకు రాజకీయాలు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కులాల ప్రస్తావన తెచ్చారు. కులాల ప్రస్తావన ఎవరు తెచ్చారయ్యా? వాసుదేవన్ గారు చెప్పారు. అంటే మైకేల్ జాక్సన్ కంటే కూడా ఎక్కువగా ప్రజాదరణ కలిగిన వ్యక్తి రోస్. ఒక యాక్టర్ గా మేము ఒప్పుకుంటాం, ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయిన వ్యక్తి అంటాం.
ఎందుకంటే సోమవారం చెప్పిన మాట మంగళవారం మాట్లాడు, మంగళవారం మాట్లాడే మాట బుధవారం మాట్లాడు, బుధవారం మాట్లాడే మాట శనివారం మాట్లాడు. ఈ విధంగా రాజకీయాలు చేస్తారా? ఎన్కౌంటర్ జరిగితే వాసుదేవన్ గారు మీకు గుర్తుంది, ఎన్కౌంటర్ జరిగితే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మీకు ఎవరిచ్చారు అధికారం అన్నారు. ఎన్కౌంటర్ జరిగితే మీకు ఎవరిచ్చారు అధికారం? చంపే అధికారం ఎవరిచ్చారు? పోలీసులకని. మరి ఈ రోజు అతను గూండా వాడు వాడి గురించి మాట్లాడాలని వాళ్ళు గూండా వాళ్ళు రౌడీ అన్నారు. మాట్లాడండి. కులాల గురించి మాట్లాడలేదు. అతను కులం గురించి తెచ్చింది ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారే. మా కులములు నేను ఓటేస్తే నేను ముఖ్యమంత్రిని కాదా? నా కులము నాకు ఓటేయబట్టే కదా నేను 2 చోట్ల ఓడిపోయింది. నా కులములో సిగ్గు లేదు, శరము లేదు అంటే ఊగిపోయి మాట్లాడింది ఆయన కదా. మీ ఓటు నాకు అవసరం లేదంటారు. నాకు ఏదే మా కులం వస్తువు కులం వాళ్ళు నాకు అవసరం లేదంటారు. మళ్ళీ నాకు కులం కావాలంటారు. నేను జాతీయ రాజకీయాలు వచ్చినప్పుడు 23 లక్షల ఓట్లే మీరేమంటారు? ఇక్కడ మీకు వచ్చింది 23.78 lakhs ఓట్సే వచ్చింది మీకు. వైఎస్ఆర్సీపీకి 1.32 lakhs crores ఓట్లు వచ్చాయి. మీకు మాకు తేడా లేదా? ఓట్లు సీట్లు మీకు వచ్చి ఉండొచ్చు. 2 చోట్ల ఓడిపోయింది చెప్పరు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయింది చెప్పరు. అంటే మీరన్నీ చెప్పేయన్నీ మీరు గిచ్చితే గిల్లించుకోవాలి, ఏడవకూడదు. మేము ఏడిస్తే మీకు బాధ, గిల్లారు ఏడ్చామంటే బాధ. అంటే ఎక్కడికి పోతుంది సమాజము? ఎక్కడికి వెళ్తుంది సమాజము? అంటే అంటున్నారు నాగరాజు గారు చాలా మంచి వ్యక్తి, సిఐ అతనంటూ వ్యక్తే లేడంటున్నారు. అయ్యా వ్యక్తి లేనప్పుడు అతను సొంత ఊరు వేలూరులో 25 ఎకరాల పొలం ఎక్కడొచ్చింది? 4 కోట్ల రూపాయలు ఇల్లు ఎక్కడొచ్చింది? ఒంగోలు అతనికి హ్యాచరీస్ ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చింది? విజయవాడ మద్యం సిండికేట్ వాటాలు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ బావమర్ది రాము అనే వ్యక్తి సామాన్యుడు, కనీసము తినేదానికి బతుకుతున్నాడు. అతని దగ్గర ఈ రోజు దాదాపు 20-30 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అతనికి భూమారం దగ్గర రోయల్ ఫీడ్స్ ఉన్నాయి. మన ఏది సార్ మణిపాల్ చెరువు గ్రామం దగ్గర అతనికి రోయల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆధారాలు ఉన్నాయి సార్ నా దగ్గర. ఐ విల్ ప్రొసీడ్. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి అడిగితే చూపిస్తాం. అన్ని ఆధారాలతో ఇచ్చేస్తాం. అథెంటిక్ గా చెప్తున్నాను నేను ఈ రోజు. ఎందుకంటే ఈ కేసులో, ఈ మర్డర్లో, ఈ హత్యలో దీంట్లో జనసేన టీడీపీ వాళ్ళ హస్తం ఉన్నది, పోలీసు వాళ్ళ హస్తం ఉన్నది. నేను బాధ్యత చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ప్లే కార్డు తీసుకొని అతనికి మద్దతుగా వస్తున్నారు. ఎందుకంటే ఇలా బండారా బయటపడకూడదు, ఈ కేసులు మాఫీ చేసేయాలి, ఈ కేసులు చెత్తబుట్టలు వేసేయాలి అనే ఒక దురుద్దేశంతోనే. లేకపోతే అతను ఏ విధంగా 50 లక్షలు ఇస్తామని తూర్పుని వాసి వెళ్తారండి? మీ అబ్బాయిని అదే మాట అంటారా? ఒక కాశీబోస్ పోలీసులు మార్కాపురం తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చినప్పుడు ఎవరు సంరక్షణ వెళ్తారు? అక్కడ ఎవరి ఆటోలతో వెళ్తారు? కమిషనర్ ఆఫ్ పోలీస్ పంపిస్తే టాస్క్ ఫోర్స్ వెళ్తుంది. కమిషనర్ పోలీసుకి తెలియకుండా ఏ విధంగా జరిగింది? తెచ్చిన వ్యక్తిని మీరు ఏ విధంగా స్టేషన్ లో పెట్టారు? స్టేషన్ నుండి ఎందుకు హోటల్ తీసుకుపోయారు? హోటల్ ఎందుకు చిత్రం అంటే కోట్ల రూపాయల డీల్లో వీళ్ళకి సరైనట్టు అంగీకారం జరగలేదు కాబట్టి చెప్పారు కదా. ఆ వెనకాల ఉన్నది ఎవరో అది కూడా చెప్పేయండి. ఇప్పుడు మీకు ఇన్ని ఆధారాలు తెలిసినప్పుడు ఆ వెనకాల వస్తాయి సార్, అన్ని చెప్పాలి కదా. నేను లాస్ట్ 10 days బ్యాక్ కూడా ఇదే ఒక టీవీ ఛానల్ ఒక టీవీ డిబేట్ లో ఈ విషయాలు 10 days బ్యాక్, ఈ రోజు 10 days బ్యాక్ మీ దగ్గరికి వస్తుంది. ఆ రోజు సురేష్ గారు కూడా అక్కడ ఉన్నారు అదే డిబేట్ లో. 10 days బ్యాక్, ఈ రోజు చెప్పలేదు సార్. 10 days బ్యాక్ ఎన్ని జరిగింది పూర్తి చెప్పేశారు. ఇది సోర్స్ లైక్ దిస్ అని చెప్పేసి. అంటే ఈ రోజు మాట్లాడేదండి. మీకు ఒకటి అర్థమవుతోందండి, ఒక ప్రజాదరణ గల పోలీసు అధికారికి వస్తున్న మద్దతును చూసి మీరు ఓరలేకపోతున్నారు. ప్రజాదరణ కాదు సార్, ఇది ప్రజాదరణ కాదు. ఎవరైతే సామ్నేని ఉదయ్ భాను గారితో పోటీగా వెళ్ళారో గ్రూపు, ఆ గ్రూప్ లోని వాళ్ళే ఈ ప్లే